పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. అటు ఇటు చూడొద్దండి, కళ్ళు తెరవద్దు. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, లేని వారు నిలబడండి. ఈ రాత్రి దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే, దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు.
నీ శాపాన్ని దీవెనగా మార్చాలని, నీ కీడును మేలుగా చేయాలని, నీ లోటును సమృద్ధిగా చేయాలని, నిన్ను స్వస్థపరచాలని యేసు ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ 3 రోజుల సభలు నీ కొరకే ఏర్పాటు చేయబడినవి. చూచిపోదామని వచ్చావా? విని వెళదామని వచ్చావా? నన్ను నేను దేవునికి సమర్పించుకోవాలని ఆశతో ఉన్నావా? నీ తీర్మానం నువ్వే చేయాలి. నోరు తెరవండి. ప్రార్థన లేదయ్యా, నాకు ప్రార్థనా జీవితం నాలో లేదయ్యా. అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన చేస్తున్నానే కానీ కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన నాకు లేదయ్యా. ప్రార్థనే ఊపిరని, ప్రార్థనే వెన్నెముక లాంటిదని, ప్రార్థనా జీవితమే రెక్కల వంటివని, రెక్కలు లేకపోతే పైకి ఎగరలేనట్టు, వెన్నెముక లేకపోతే నిలవలేనట్టు, ఊపిరి ఆడకపోతే బతకలేనట్లు ప్రార్థన లేని జీవితము ఆధ్యాత్మిక మృత జీవితమేనని గుర్తిస్తున్నానయ్యా. ఇది మొదలుకొని ప్రార్థనతో నా జీవితాన్ని ప్రారంభిస్తా, ప్రార్థనతో నా దినచర్యని ముగిస్తా. చేయండి ఒక తీర్మానం. తిండి మీద ఉన్నంత ఆసక్తి నీ వాక్యం మీద నాకు లేదయ్యా. నీ బైబిల్ చదివి నాకు ఎంతో కాలం అయిందయ్యా. పేరుకు చదువుతున్నాను కానీ హృదయానికి అనునయించుకోవడం లేదయ్యా. ఎన్నో మీటింగులకు వచ్చి వాక్యం వింటున్నాను కానీ విన్న దాని ప్రకారంగా నడుచుకోలేకపోతున్నానయ్యా. నన్ను సరిచేసయ్యా. నోరు తెరవండి, ప్రతి ఒక్కరూ నోరు తెరవండి, దేవునితో చెప్పండి. నీ పాదముల చెంత చేరి, అవునయ్యా, నీ చిత్తంబునే నెరుగనేర్పు. అవును తండ్రి. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. అవును ప్రభా. నీ పాదముల చెంత చేరి, నీ చిత్తంబునే నెరుగనేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు, ప్రియసుకునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపోవు, ప్రియసుకునిగా పని చేయనిమ్ము. నాయనా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా, దేవునికి చెప్పండి. జీవిత నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ రాత్రి పాదమస్తకం నీతో నేను బ్రతుకుతానయ్యా. నీ వాక్యంతో బలపడతానయ్యా. నీ సన్నిధిలో ప్రార్థిస్తానయ్యా. నా ఇంటిళ్ళ పాది మారాలయ్యా. నా కుటుంబం అంతా రక్షించబడాలయ్యా.
నీ రాజ్యంలో గొప్పవాడిగా నేను ఉండాలయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోమని నోరు తెరవండి. నీ సమస్యలు ఆయనకి తెలుసు, నీ బాధలు ఆయనకి తెలుసు, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటములు ఆయనకి తెలుసు. నిన్ను స్వస్థపరిచే ప్రభు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన, నీ చేయి పట్టుకుని నడిపించేవాడు నీ ప్రభు.